నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. స్వాతిని తన కొత్త రూపుని చాలా ఆశ్చర్యంగా, విస్మయంగా చూస్తున్నారు స్నేహితులందరూ. అక్కడ పనులు చేసుకునే వాళ్ళు గుమిగూడారు. స్వాతి అంది. ఒక అమ్మాయి చాలా దీనంగా, సారీ మేఘ, వాడే పేలాడే, నేను ఆగను అంది. అక్కడ ఒక ముసలమ్మ అంది, ఒరేయ్ నీకేం పోయే కాలంరా, స్వాతమ్మతోనా, విష్ణుబాబుకు తెలిసిందంటే నీ తోలు తీస్తాడు అంది. మీ విష్ణుబాబుకి మిఠాయి పొట్లం ఎదురుగా ఉన్నా అనుభవించటం రాదు, నాకేం చెప్తాడు అన్నాడు. రంగా అన్న గర్జన వినిపించింది వెనక నుంచి. వెనక్కి తిరిగారందరూ. ఎదురుగా విష్ణు, తన పక్కనే పొడుగ్గా గడ్డం ఉన్న ఒక 70 ఏళ్ళ ఆయన ఉన్నారు. ఆయనను చూస్తే ఆయన గురువుగారులా అనిపించారు. ఏరా ఒళ్ళు ఎలా ఉంది, స్వాతి జోలికి వస్తే చస్తావు, నీకు తెలియదా అన్నాడు. వాడు నవ్వాడు. బావా ఆగు, నువ్వేం మాట్లాడకు. ఒరేయ్ రంగా, నా గురించి విష్ణు గురించి ఆలోచించి పాపం బాగా అలసిపోయావు. నీకు మా ఇద్దరి అనుబంధం గురించి ఏం తెలుసని వాగుతున్నావురా? పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన నీకు ప్రతి ఆడది మగాడు అదే దృష్టితో కనిపిస్తారు. అంతకన్నా విలువైన బంధుత్వాలు ఉన్నాయని నీకు మాత్రం ఏం తెలుసు? అందుకే అన్నారు, పంది బురద మెచ్చును కానీ పన్నీరు మెచ్చునా అని. గురువుగారు కలగజేసుకున్నారు. ఒరేయ్, నేను మీకు నేర్పిన విద్య ఇలా ఒక ఆడపిల్ల మీద నీ ప్రయోగం రా అన్నారు. మీరు ఎప్పుడు స్వాతినే సైడ్ చేస్తారు గురువుగారు అన్నాడు వాడు కూడాను ఏమాత్రం తగ్గకుండా. ఒరేయ్ తిక్క వెధవా, నేను సైడ్ చేస్తోంది స్వాతినో విష్ణునో నిన్నో కాదురా, న్యాయాన్ని, నేను చెప్పిన విద్యని ఎవరైతే శ్రద్ధగా అభ్యసిస్తారో వాళ్ళని. అంతేకాని ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా ఏ గురువు చూడర్రా. విసురుగా తల తిప్పాడు వాడు, అవేం పట్టనట్లు. రంగా, సరే, ఎవరి కర్మకు వాళ్లే కర్తలరా అని దూరం జరుగు విష్ణు అన్నారాయన. అందరూ దూరం జరిగారు. స్వాతి గురువుగారి పాదాలకి నమస్కరించింది. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో కూడా అర్థం కాక అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు, నోట మాట రాని వాళ్లలాగా. ఇద్దరూ ఎదురుగా నుంచున్నారు. స్వాతి విష్ణు వైపు చూసింది, తలూపాడు. రంగా, చివరిసారిగా చెప్తున్నాను, ఒంట్లో నరం మెలిపెడతాను, సంసారానికి కూడా పనికిరావు అంది. దావే, నీలాంటి దాని చేతిలో గెలిచినా ఓడినా ఆనందంగానే ఉంటుందే అన్నాడు వాడు ఇంకా పొగరుగా స్వాతిని అదోలా చూస్తూ. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళ మాటలకి స్వాతి ముఖము కఠినంగా మారిపోయింది. కర్రపై పైకెత్తింది. ఇద్దరు హోరాహోరీగా దెబ్బలాడుతున్నారు. వావ్, ఇది కర్రసాము అన్నాడు వేణు. స్వాతికి కర్రసామొచ్చా అన్నాడు. అందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చాలా ఆశ్చర్యంగా, వింతగా, మొట్టమొదటిసారి వాళ్ళు చూస్తోంది ఏంటా అన్నట్లు చూస్తున్నారు. మొదటి దెబ్బ వాడి భుజం మీద పడింది. ఏయ్ అని వాడు గట్టిగా అరుస్తూ స్వాతి మీదకి వచ్చాడు. ఒక్క దెబ్బ స్వాతి కాలు మీద పడింది. పృథ్వీ కంగారుగా చూస్తున్నాడు. విష్ణు వైపు చూశాడు. సీరియస్గా చూస్తున్నాడు కానీ అతని ముఖం చాలా నిశ్చలంగా ఉంది. ఒరేయ్ కాసుకో అని అంతెత్తున ఎగిరి వాడి కంఠం మీద పెట్టింది. ఇద్దరూ తప్పించుకుంటూ, ఒకళ్ళ పట్టుని ఇంకొకళ్ళు తప్పించుకుంటూ చాలాసేపు పోరాడారు. ఇద్దరు చాలా బలంగా తలపడ్డారు. వాడి చేతిలో కర్ర పడిపోయింది. స్వాతి ఆయాసపడుతూ వాడి మెడకి 2 కర్రలు ఇంటూ మార్కులా పెట్టి వాడిని మెడని బంధించింది. ఎగిరి వాడి గుండె మీద తన పాదం పెట్టింది. కింద పడ్డ వాడి కాలికి భుజానికి బాగా దెబ్బ తగిలింది. వాడు స్వాతిని వద్దని చేయి చూపించాడు. ఒరేయ్, నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలానో తెలుసా? నీ గురించి కాదురా, అదిగో
అక్కడుందే ఆ పిచ్చి మేఘమాల కోసం. ఆ ప్రేమ అది దాన్ని ప్రేమ నిజంగా చాలా గుడ్డిది అంటారు. అది నీలో ఏం చూసి ప్రేమించిందో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదురా. కానీ ఇకనైనా బుద్ధి తెచ్చుకో. తిన్నగా బ్రతుకు. దాన్ని బాధ పెట్టకు. దాని కంట ఒక్క కన్నీటి చుక్క రాలినా నేను నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఈ భూమి మీదే ఉండవు అని 2 కర్రలు లూజ్ చేసింది. వాడు ఆయాసపడుతూ నెమ్మదిగా అక్కడే తల వెనక్కి వాల్చి అలా నేల మీద పడుకుండిపోయాడు. వేణు చప్పట్లు కొడుతూ విజిల్స్ వేశాడు. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. కూలీలు కూడా ఆనందంగా స్వాతమ్మ అంటూ అని గట్టిగా అరుస్తూ ఎగిరారు. విష్ణు దగ్గరికి వచ్చాడు. మేఘ, వాడిని తీసుకెళ్ళమ్మా అన్నాడు. ఆ అమ్మాయి అలాగే బావా అంది. ఒరేయ్, వాడిని ఇంటి దగ్గర దింపిరండిరా అన్నాడు విష్ణు. ఒక 2-3 మగవాళ్ళు వచ్చి వాడిని భుజాన మోసుకొని పోయారు. విష్ణు స్వాతి వైపు తిరిగి సీరియస్గా చూస్తూ నించున్నాడు. ఫస్ట్ వాడే తలపడ్డాడు బావా, నేనేం మాట్లాడలేదు అంది. స్వాతి తల మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొని నవ్వారు. ఇంటికి వెళ్ళండి అందరూ, నేను గురువుగారిని దింపి వస్తాను అన్నాడు. గురువుగారు స్వాతి దగ్గరికి వచ్చి స్వాతి శభాష్రా అన్నారు. తల వంచి ఆయనకి మళ్ళీ వినయంగా నమస్కరించింది స్వాతి. అందరూ ఇంటికి వచ్చారు. గుమ్మంలోకి రాగానే ఆగండి అంది బామ్మ. అందరూ ఆగారు. ఆవిడ చూపులు తీక్షణంగా ఉన్నాయి స్వాతి వైపు. బామ్మ అది అంది నసుగుతూ. హారతిచ్చి తీసుకెళ్ళింది లోపలికి. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. స్నానం చేసిరా అంది. స్నానం చేసి వచ్చింది. అప్పుడు అందుకుంది బామ్మ. నువ్వు ఆడపిల్లవేనా? బుద్ధుందా? ఆ వెధవతో తలబడతావా? తగలని రాని చోట ఏదైనా తగిలితే ఎవరే నిన్ను పెళ్లి చేసుకునేది అంది. అంటే నేను వాడితో ఫైటింగ్ చేసినందుకు నువ్వు అడుగుతున్నావా? నాకెక్కడన్నా తగిలితే పెళ్లి కాదని అడుగుతున్నావా అంది. నిన్ను అంది. అందరూ గట్టిగా నవ్వేశారు. అసలు దాన్ని కాదు, ఇదిగో ఈ ముసలాయన్ని అనాలి. ఆడపిల్లలకి కూడా కర్రసాము అవసరము అని వద్దంటే మనవడితో సమానంగా నేర్పారు అంది. ఏంటి, విష్ణుగారికి కూడా వచ్చా అంది నిర్మల. అందరూ నిమ్మిని ఆశ్చర్యంగా చూశారు. సిగ్గుపడి తలంచుకుంది. అది కాదు, ఊరికేనే అడిగాను అంది. అప్పుడే విష్ణు లోపలికి అడుగు పెట్టడం, ఆ మాట వినడం, అక్కడ నిర్మలని ఒక చూపు చూసి వెళ్ళిపోవడం జరిగింది. అందరూ నవ్వుకున్నారు. స్వాతి నవ్వుతూ తలూపింది. పృథ్వీ కూడా నవ్వుకున్నాడు వాళ్ళ చూపుల్ని గమనించి. విష్ణు తల గోక్కుని అయోమయంగా నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. నిర్మల పరిగెత్తుకుని గదిలోకి వెళ్ళిపోయింది సిగ్గుతో. అందరూ వాళ్ళు ఏంటి చేస్తున్నారా, ప్రేమిస్తున్నారా, ప్రేమించుకుంటున్నారా అని అనుకుని నవ్వుకున్నారు సరదాగా. స్వాతి, నేనెంత భయపడ్డానో తెలుసా అన్నాడు చక్రి. భయం దేనికి చక్రి? వాడు మా మామ కొడుకు. నాతో చిన్నప్పటి నుంచి గొడవే తగునే. పాపం పిచ్చిది ఆ మేఘమాల కోసం లేకపోతే నిజంగానే వాడు సంసారానికి పనికి రాకుండా ఉండేవాడేమో అన్నాడు వేణు. అందరూ నవ్వేశారు పెద్దగా. స్వాతి, నిన్నొకటి అడగనా అన్నాడు వేణు. నేను లేత ములక్కాడలా ఉన్నానా అన్నాడు. మా రంగాబావ చెప్పాడుగా అంది అల్లరిగా నవ్వుతూ. ఇంతకీ మీరిద్దరు నన్ను తిట్టారా, చూసి జాలిపడ్డారా అన్నాడు. వేణు భుజం మీద చెయ్యి వేసి వాడి ముందు నువ్వు పనికిరావు వేణు అంది. నిజమేనోయ్ అన్నాడు. నవ్వుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. సారీ ఫ్రెండ్స్, ఈరోజు మీ మూడ్ అంతా డిస్టర్బ్ చేశాను అంది. నో స్వాతి, మేము మంచి రియల్ సినిమా చూసాం. అసలు ఇలాంటి కర్రసాములు సినిమాల్లో తప్ప నేనైతే బయట ఎక్కడా చూడలేదు అన్నాడు చక్రి. నవ్వింది స్వాతి. పృథ్వీ వైపు వెళ్ళినాయి స్వాతి చూపులు. తననే చూస్తున్నాడు. ఏంటంది కళ్ళతోనే. ఏం లేదని తలూపాడు. చక్రి అన్నాడు, స్వాతి నీకెలాంటి అబ్బాయి కావాలి అని. అవును చెప్పవే అంది పావని. ఏంటి, నాకు పెళ్లి కొడుకుని చూస్తారా అందరూ కలిసి అంది. చెప్పు అసలు ఎలాంటి పెళ్లి కొడుకు కావాలో అని అన్నాడు పృథ్వీ కూడా. సరే, ఫస్ట్ అడిగింది చక్రీనే కాబట్టి చక్రీనే చెప్పాలి అంది. చక్రి నవ్వి పృథ్వీని చూశాడు. పృథ్వీ నవ్వి స్వాతిని చూశాడు. చక్రి నవ్వి, స్వాతి ఐ డోంట్ హైడ్ మై ఫీలింగ్స్. ఒక రోజు నిన్ను వేణు అడిగాడు, పృథ్వీ
స్వాతి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు ఆ మాటకి. స్వాతి, నీకు అభ్యంతరం లేకపోతే ఐఎమ్ ఇన్ లైన్ అన్నాడు. పృథ్వీ ముఖం కందిపోయింది, కిందకి వాలింది కూడా. స్వాతి నవ్వి చక్రి చేయి పట్టుకుంది. ఆశ్చర్యంగా చూశారు అందరూ. చక్రి, సారీ, నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్గానే ఫీల్ అయినాను. అఫ్ కోర్స్ నీ వేలో నువ్వు కరెక్ట్ అవ్వచ్చు, కానీ చక్రి, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ ఆల్వేస్ అంది. నవ్వాడు చక్రి తలంచుకుని. చక్రి, హర్ట్ అయినావా అంది చెయ్యి పట్టుకుంటూ. లేదు స్వాతి, ఏదైనా ఖచ్చితంగా చెప్పే అమ్మాయివి నువ్వు. నేను లైఫ్ పార్ట్నర్ని అవుదామనుకున్నాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అవుదామనుకున్నావు. ఎనీవే, ఐఎమ్ నాట్ లూజింగ్ యూ ఇన్ మై లైఫ్. నీ స్నేహం నాకు ఎల్లప్పుడూ ఇలానే నిర్మోహమాటంగా ప్రేమగా నాకు దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రి అంది అతన్ని చిన్నగా హక్ చేసుకొని. నవ్వాడు. స్వాతి, నీ ఫ్రెండ్గా ఒక మాట చెప్తా అన్నాడు చక్రి. యా, ష్యూర్ అంది. చక్రి అన్నాడు, ఈ జన్మలో నేను నిన్ను వదిలేస్తాను. ఇన్ నెక్స్ట్ లైఫ్ ఐ వోంట్ లీవ్ యూ అన్నాడు. నవ్వేసింది. అందరూ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. సీరియస్ టాపిక్ అంత తేలిగ్గా మారినందుకు. సరదాగా గడిపారు. మర్నాడు భోగి. విష్ణు భోగి మంటలకి అన్నీ రెడీ చేయించాడు. ఏ పిల్లలు పెందలాడే పడుకొని నిద్ర లేవండి, పొద్దున్నే భోగి మంటలు వేసుకుందురు గాని అన్నారు తాతగారు. అలాగే అన్నారు. భోజనాలయ్యి అందరూ పడుకున్నారు. చక్రి తన రూంలోకి వెళ్తుంటే స్వాతి వచ్చి చక్రి చేయి పట్టుకుంది. చక్రి తన వైపు చూశాడు. చక్రి, హర్ట్ అయినావా అంది. లేదు స్వాతి, నా బెస్ట్ ఫ్రెండ్విగా హైడ్ చేయకుండా చెప్తున్నాను. చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ ఇప్పుడు లేదు అన్నాడు. థ్యాంక్ యూ చక్రి. చూడు చక్రి, నీకు ఒక విషయం చెప్తాను. నాకు కాలేజీకి వచ్చాక ఫస్ట్ నిమ్మి తర్వాత నువ్వే ఫస్ట్ ఫ్రెండ్వి. నాకు నువ్వంటే ప్రత్యేకమైన ఒక గౌరవం ఉంది, ఒక అభిమానం ఉంది. అది రిలేషన్ కింద నేను ఆలోచించలేదు ఇప్పుడు. చక్రి, ఐ థింక్ యూ అండర్స్టూడ్ అంది. స్వాతి భుజం చుట్టూ చేయి వేసి, మై డియర్ ఫ్రెండ్, నువ్వు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఐ నో యువర్ హార్ట్ ఈజ్ వెరీ ప్యూర్ అన్నాడు. థ్యాంక్ యూ చక్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ స్వాతి, హాయిగా వెళ్ళి పడుకో అని అన్నాడు తను కూడా నవ్వుతూ. హాయిగా పడుకో చక్రి అంది. ష్యూర్. నిజంగా ఒక మాట చెప్పనా? ఇప్పటి వరకు నువ్వు ఒప్పుకుంటావో లేదో, నీతో ఎలా మాట్లాడాలా అని అదొక రకమైన ఫీలింగ్స్తో నేను ఎప్పుడూ సతమతం అయిపోతూ ఉండేవాడిని. ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, రియల్లీ ఈరోజు చాలా ప్రశాంతంగా పడుకుంటాను స్వాతి, బికాజ్ మై డైనమా ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు. నవ్వింది స్వాతి తను కూడా. తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వచ్చేశారు. అరగంట అయింది. స్వాతి అనుకుంది, నో మెసేజ్ ఫ్రమ్ పృథ్వీ అని. తను కూడా ఎదురు చూసింది, కానీ అక్కడ మెసేజ్ రాలేదు. స్వాతికి నిద్ర పట్టలేదు. పృథ్వీ, ఆర్ యూ స్లీపింగ్ అని పెట్టింది. నో అని పెట్టాడు. మరి నో మెసేజ్ అంది. నవ్వు బొమ్మలు మాత్రం వచ్చాయి సమాధానంగా. పృథ్వీ, ఐమ్ కమింగ్ అని చెప్పి పెట్టింది. పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మళ్ళీ పందిరి కింద కూర్చొని ప్రశాంతంగా ఉయ్యాలలో కూర్చొని ఎటో వైపు చూస్తూ కూర్చున్నాడు పృథ్వీ. వెళ్ళి పక్కనే కూర్చుంది. తన వైపు చూశాడు, స్మైల్ ఇచ్చాడు. మెసేజ్ చేయలేదు అంది. నువ్వు వస్తావని తెలుసు అన్నాడు. నవ్వి, ఎలా అంది. తను నవ్వాడు సమాధానంగా. స్వాతి, అంత మగాణ్ణి చిత్తుగా ఓడించావు, కంగ్రాట్స్ అన్నాడు. నవ్వి, నీ టీషర్టు వేసుకున్నా కదా, నీ కోపం ఆవేశం నాలో కూడా వచ్చి గెలిచాలే అంది. అవునవును, నీకు నేనే దొరికా ఆట పట్టించడానికి అన్నాడు. స్వాతి నవ్వేసింది. స్వాతి, చక్రి గురించి ఆ రోజు అడిగితే ఏమన్నావు? ఈరోజు తెలిసిందా మరి అన్నాడు. నా ఆన్సర్ కూడా తెలిసిందిగా మరి నీకు అంది. నవ్వి స్వాతి చెయ్యి తన చేతిలోకి తీసుకుని మౌనంగా కూర్చున్నాడు. పృథ్వీ అంది. అన్నాడు. ఏం చెప్పాలో స్వాతికి తెలియలేదు, పృథ్వీకి అర్థమవలేదు. ఇంకా దగ్గరికి జరిగి భుజం మీద తల అంచి కూర్చుంది. పృథ్వీ స్వాతి చేయిని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. నిద్ర రావటం లేదా అన్నాడు. వస్తోంది, రావటం లేదు అన్నాడు. నవ్వేసింది. పద
పడుకో, మీ తాతగారు రేపు తొందరగా లేవాలని చెప్పారు అన్నాడు. గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ స్వాతి అన్నాడు. తను కూడా మౌనంగా వెళ్ళిపోయింది. నాకు తెలిసిపోయింది స్వాతి, నీ మనసులో ఎవరున్నారో. ఐ లవ్ యూ వెరీ మచ్ అని ఆనందంగా అనుకుంటూ పడుకున్నాడు పృథ్వీ. మర్నాడు 4:30కి లేపేశారు వాళ్ళందరినీ. అందరూ భోగి మంటల దగ్గరికి వచ్చారు. భోగి మంటలు ఆనందంగా వేసుకున్నారు. ఎవర్రా పిల్లలు, ఈ మంటల్లో మన పాపాలు కష్టాలు అన్ని కాలి మనమందరం సుఖంగా ఉండాలని వేస్తారు. ఈ మంటలకి దండం పెట్టుకొని వెళ్ళి తలంట్లు పోసుకుని రండి అన్నారు తాతగారు. బామ్మ అక్కడ కూర్చుంది ఒక పెద్ద గిన్నెలో నూనె పెట్టుకొని. ఒరేయ్, ఇలా రండర్రా, తలలకి నూనె పెడతాను, అందరూ తలంట్లు పోసుకోండి. ఆ వెధవ షాంపూలు కాక చక్కగా కుంకుడుకాయ రసం తీయించి మీకు కష్టం లేకుండా పెట్టాను. మీరు మీ తల మీద వేసుకొని రుద్దేసుకోవడమే. అర్థమైందా అంది. అందరూ అర్థమైందన్నట్లు నవ్వారు. ఫస్ట్ విష్ణు వెళ్ళి కూర్చున్నాడు. ఆవిడ 100 దీవెనలతో నూనె రాసింది. తర్వాత స్వాతి, అలా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చేయించుకున్నారు. లాస్ట్కి పృథ్వీ వచ్చాడు. రారా బాబు, నీకెంత మొహమాటమో సిగ్గో అంది. అందరూ నవ్వుకున్నారు. నవ్వి వచ్చి కూర్చున్నాడు. ఎంతో ప్రేమగా రాస్తున్న ఆవిడ్ని చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి పృథ్వీకి. అయ్యో, అలా ఉన్నావేంట్రా నాయనా అంది. నవ్వి ఏం లేదు అన్నాడు. ఇదిగో చూడు, పండగ పూట ఆనందంగా ఉండాలి అంది. అలాగే అమ్మమ్మ అన్నాడు. చక్రి అన్నాడు. అమ్మమ్మ, మీరు ఎంత దీవెన దీవించారు మమ్మల్ని అందరినీ. ఆ దీవెనకి అర్థం ఏంటి? అవునరా నాయన, ఆ దీవెన అర్థము చాలా ఉంది. ఆ దీవెన అర్థం ఏంటో మీకు అందరికీ చెప్తాను, వినండి. బామ్మ నూనె రాస్తూ ఉంటే అందరూ ఫోటోలు దిగారు. ఒరేయ్, ఇప్పుడు చెప్పిన దీవెనకి చాలా అర్థం ఉందిరా. అది ఎన్నో తరాల నుంచి వస్తున్న దీవెన. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అంటే అమ్మ కడుపున పుట్టిన సంతానం అంతా, అలాగే అత్త కడుపున పుట్టిన మీరంతా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని మీకొచ్చే అత్తగారి కడుపున పుట్టిన సంతానం అంతా మగపిల్లలైతే బావుమరుదులు మరదళ్ళు అలా అన్నమాట. అందరూ ఆడపిల్లలైతే వాళ్ళ అత్తగారి వంశం వాళ్ళు అని అర్థం. వాళ్ళందరూ చల్లగా ఉండాలని, అలానే ఆయుష్ బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని, అలానే నీ కడుపు చల్లగా, నీ కడుపున ఆకలి బాధలు లేకుండా ఉండాలని, పిల్లా పాపలు కలగాలని, పెళ్ళిళ్ళు జరగాలని, ఆ పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకులై, తర్వాత శోభనం పెళ్లి కొడుకులై, ఆ తర్వాత గంపెడు మంది పిల్లలు కలగాలని, ఆ పిల్లా పాపలు ఆనందంగా ఇల్లంతా తిరుగుతూ ఉండాలని, లక్ష్మీ కళతో ఇల్లాలు కళకళ్ళాడుతూ ఉండాలని, వాళ్ళు పెద్దయినాక కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు వియ్యమొందాలని, అంటే అంతమంది బంధుబలగం మనకి ఉండాలని, మన ఇళ్ళన్నీ మీ అందరి నవ్వులతో పచ్చగా ఉండాలని, అలా ఉండడానికి నువ్వే కారణం అవ్వాలి అని అర్థంరా నాయనా అంది. అందరూ ఆమెనే అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటర్రా అలా ఉండిపోయారు అంది ఆవిడ. పృథ్వీ ఆవిడ చేతిని పట్టుకొని ఆవిడ్ని కౌగిలించేసుకున్నాడు. థ్యాంక్ యూ అమ్మమ్మ, మమ్మల్ని అందరినీ చాలా బాగా దీవించారు. మేమందరం అలానే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అన్నాడు. తదాస్తు అన్నారు తాతగారు పక్కన నుంచి. వెనకకి తిరిగి ఆయన్ని చూసి అందరూ నవ్వారు. వెళ్ళండి, త్వరగా స్నానాలు చేసిరండి అన్నారు. అందరూ నవ్వుకుంటూ వెళ్ళారు. పృథ్వీ స్వాతిని చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉంటే తాతగారు ఒక్కొక్కళ్ళకి బట్టల ప్యాకెట్లు ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. రే పిల్లలు, నా తరఫున మీ బామ్మ తరఫు నుంచి మీ అందరికీ గిఫ్ట్స్ అన్నారు. థ్యాంక్ యూ తాతగారు అన్నారందరూ. మగపిల్లలందరికీ లాల్చీ పైజమాలు, ఆడపిల్లలందరికీ చీరలు ఎవరి ప్యాకెట్లో వాళ్ళకి పెట్టి ఇచ్చేశారు. వాళ్ళందరూ అవి తీసుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. స్వాతి మెట్లు పక్క నుంచి వస్తుంటే ఏదో మూట కాలికి తగిలి ముందరికి పడబోయి నుంచుంది. ఒరేయ్ సింగన్న, ఏంట్రా ఈ మూట అంది కాలుకి తగిలిన చిన్న దెబ్బ చూసుకుంటూ. ఆ మూలగదిలో పెద్ద అటక మీద ఉన్న సామానమ్మా, అదే ఇక్కడ పెట్టించారు.
అవి నేను పుట్టినప్పటి నుంచి తీయలేదు కదరా, ఇప్పుడెందుకు తీశారు అంది స్వాతి. ఆ గదిలో మొన్న వానలకి చెమ్మ పట్టి ఆ గదిలో పుస్తకాలన్నీ చెదపట్టాయమ్మా. అందుకని విష్ణుబాబు గారు అవన్నీ తీయించి బాగు చేయించినారు. ఈ సామాను కూడా తాతగారు బామ్మ నిప్పుల్లో పడేయమన్నారు. విష్ణుబాబునే నేను తర్వాత చూసి పారేస్తాను, వాళ్ళు అలానే అంటారు, పక్కకి ఉంచు అన్నాడు. అందుకని మెట్ల కింద సర్ది పెట్టాము అన్నాడు వాడు రహస్యంగా. సరేలే అని వెనక్కి తిరిగిన స్వాతి మళ్ళీ ఏదో చూడరానిది చూసినట్లు షాక్ తగిలినట్లు వెనక్కి తిరిగి మళ్ళీ చూసింది. వాడు పైకి సర్దుతున్న ఫోటోల్లోంచి ఫ్రేము కట్టి ఉన్న ఒక ఫోటోని చూసి అలా బొమ్మలా నిలబడిపోయింది. విష్ణు అటుగా వెళ్తూ, ఏంటి అలా బొమ్మలా నుంచున్నావు, వెళ్ళి స్నానం చెయ్యి అన్నాడు. బావా, ఈవిడెవరు అంది. ఉసేయ్, పొద్దున్నే ఆ ఫోటో ఎందుకు తీసావే, బామ్మ వాళ్ళు చూశారంటే చంపేస్తారు. ఆవిడ నా చిన్నమ్మ, అంటే నీకు చిన్నత్త అన్నాడు. స్వాతి నోరు తెరిచేసింది. ఆవిడ పేరు ఇందుమతి. ఆవిడ వెళ్ళిపోయి 28 సంవత్సరాలైంది. ఆ కథ నీకు నేను తర్వాత చెప్తాలే అన్నాడు. నాకు ఇన్నాళ్ళు తెలీదు అంది. నాకే తెలీదు, నీకేం తెలుస్తుంది, వెళ్ళు అన్నాడు. స్వాతి తలూపి విష్ణు అటెళ్ళంగానే ఆ ఫోటో తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. అంటే నాకు కనిపించిన ఆవిడ, ఓ గాడ్, ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపావు దేవుడా అని అంటే పృథ్వీ. స్వాతి ఆనందంతో పైకి పరిగెత్తుకెళ్ళింది ఒక్క అంగలో. అప్పుడే టవల్ కట్టుకొని స్నానానికి వెళ్తున్న పృథ్వీని చూసి పృథ్వీ అని పిలిచింది. స్వాతి అలా పరిగెత్తుకు రావడం చూసి ఏమైంది అన్నాడు తను కూడా కంగారుగా. పృథ్వీ ముఖం ఆనందంగా ఉంది. వంగు అంది. వంగాడు. తన నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా. పృథ్వీ, గాడ్ ఈజ్ వెరీ గ్రేట్ అంది. నవ్వి ఏమైంది అసలు అన్నాడు. వెళ్ళు, స్నానం చెయ్యి, నేను నీకు స్నానం చేసి వచ్చాక అప్పుడు చెప్తాను, నేను కూడా స్నానం చేసి వస్తా అని కిందకి పరిగెత్తింది. ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్తోందో, అసలు ఎందుకు తనని ముద్దు పెట్టుకుందో అర్థం కాని పృథ్వీ అయోమయంగా నవ్వుకొని బాత్రూంల వైపు వెళ్ళిపోయాడు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. అసలు పృథ్వీకి ఏం చెప్పబోతోంది స్వాతి, అసలు ఈ పృథ్వీకి స్వాతికి ఉన్న సంబంధం ఏంటి, ఆ ఇందుమతి ఎవరు అని తర్వాత మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.